మీరు కంసాల దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకెళ్ళి ఇచ్చి, నాకు ఈ రూపంలో ఈ డిజైన్లో నెక్లెస్ కావాలి, చైన్ కావాలి అని ఒకవేళ మీరు అడిగారు అనుకోండి, మీరు ఇచ్చినటువంటి ఆ బంగారు ముద్ద తీసుకొని మంత్రం వేసో, మాయ చేసో, మ్యాజిక్ చేసో ఇదిగో అని ఇచ్చేస్తాడా? ఇవ్వడండి. మరి ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని తీసుకెళ్ళి పుట్ట మీద వేస్తాడు, దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసి దాన్ని కాలుస్తూ ఉంటాడు. ఈ లోపల అయిపోయిందా నా చైను, అయిపోయిందా నా నెక్లెస్, అయిపోయిందా నా గొలుసు అని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళావు. అతనేమో బంగారాన్ని పుట్ట మీద వేశాడు. నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఏంటి సంగతి అని చెప్పంటే నీతో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ కళ్ళు మాత్రం ఎక్కడ ఉంటాయి? ఆ బంగారం మీదే ఉంటాయి. పుట్ట మీద వేస్తున్న బంగారం మీదే ఉంటాయి. చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నీకు సమాధానం ఇస్తానే ఉంటాడు, దాన్ని చూస్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా దాంట్లో ఉండిస్తాడు తెలుసా? తన రూపము ఆ బంగారంలో కనిపించేంత వరకు దాన్ని పుట్ట మీద వేస్తాడు. ఎప్పుడైతే తన రూపము దానిలో కనిపించిందో దాన్ని వెంటనే తీసేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభువు కూడా అదే చేస్తాడు. ఎప్పుడైతే తన రూపము నీలో కనిపిస్తుందో అప్పటి వరకు దేవుడు నిన్ను కష్టము, ఇబ్బంది అనేటటువంటి కొలిమిలో పుట్టము వేస్తాడు.